తెలంగాణపై పవన్ కళ్యాణ్ మనసు అంతరంగంలో ఏమున్నదో ఎవరికి తెలుసు? ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీల నియామకం చంద్రబాబుతో కలిసొస్తోందా టీడీపీ నాయకగణం? తెలంగాణలో బీజేపీ కోర్ కమిటీ ఉన్నట్టా లేనట్టా? కమిటీ ఏర్పాటు సంజయ్కు ఇష్టం లేదని భోగట్ట. వర్గ రాజకీయాలకు నెలవైన పటాన్చెరు కాంగ్రెస్ నేతల తీరుతో కేడర్కు టార్చరు. రాష్ట్ర విభజన సమయంలో మనస్తాపంతో ఆహారం ముట్టుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై మనసు పారేసుకున్నారు. ఆయన మనసు ఇంతలా మారడానికి కారణమేంటి? బాధతో రగిలిపోయిన మనసుకు కొత్తగా ఏర్పడిన బాంధవ్యమేంటి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరిపైనే ఈ అభిమానమేంటి? ఇంతకీ జనసేనాని మదిలో ఆలోచనేంటి? జనసేనాని పవన్ కళ్యాణ్ జనంలోకొచ్చి చాలా కాలమైంది. కరోనా తర్వాత అసలు ఆ దిశగా ఆలోచనే చేయడం లేదు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తాయి. వరుసగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. అయినా పవన్ మాత్రం ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో జనసేన పార్టీలోనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అసలు పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారు అనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోంది. భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైతే తెలంగాణకు సాయం ప్రకటించి అండగా నేనున్నానని భరోసా ఇచ్చారు పవన్. కానీ ఏపీలో పంటలు మునిగిపోయినా, వరదలతో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రజలను పరామర్శించేందుకు సిద్ధం కావడం లేదు. కనీసం సాయం చేస్తున్నట్లుగా ప్రకటన కూడా చేయలేదు. ఏపీ గురించి పట్టించుకోకుండా తెలంగాణ అంశాలపై మాత్రమే పవన్ ఎందుకు స్పందిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక ప్రత్యేక కారణాలున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్లో విపక్షాలన్నీ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి సమస్యలపై పోరాడుతున్నారు. కానీ పవన్ మాత్రం పూర్తిగా హైదరాబాద్కి పరిమితం అవ్వడంతో అసలు అధినేత ఆంతర్యమేమిటో తెలుసుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారట. అప్పుడు వారికి కొన్ని విషయాలు తెలిసాయి అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో స్పందిస్తూ ఏపీ గురించి పట్టించుకోకపోవడానికి పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. ఏపీలో ఏ అంశంపై స్పందించినా సీఎం జగన్ పట్టించుకోరని, కేసీఆర్లా జగన్ ప్రో యాక్టివ్ సీఎం కారని పవన్ భావిస్తున్నారు. ఏదైనా సమస్యపై ప్రశ్నించినా జగన్ నెగిటివ్ గా తీసుకుంటారే తప్ప ఆలోచించే ప్రయత్నం చేయరు అన్నది పవన్ కళ్యాణ్ మాట. అందుకే ఏపీ అంశాలపై అంతగా స్పందించడం లేదు అంటున్నారు. పవన్ చెప్పిన కారణాలు ఏవైనా మరో ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు పార్టీ నేతలు. వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే బీజేపీతో కలిసి వెళ్తున్న జనసేన తెలంగాణలోనూ కలిసి సాగే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా చర్చలు సాగుతున్నాయని టాక్. ఇప్పటికే జనసేన 50 డివిజన్లకు కమిటీలను కూడా నియమించింది. ఇక్కడ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కాన్సంట్రేట్ చేశారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెబుతున్న కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఏపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలో ఏమైనా సమస్యలుంటే గట్టిగా గళం విప్పే పవన్ ఇప్పుడు నోరు మెదపకపోవడంతో విమర్శలు ఎదురవుతున్నాయి. సమస్యలపై పోరాడదామని భావిస్తున్న జనసేన నేతలు, కార్యకర్తలకు తమ అధినేత తీరు అర్థం కాక ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారట. జనసేనాని మళ్లీ జనంలోకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి క్యాడర్లో జోష్ నింపాలి అంటున్నారు జన సైనికులు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి. కొత్త స్ట్రాటజీతో పార్లమెంటరీ నియోజకవర్గాలను పరుగులెత్తించాం. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టాలెక్కించాలి.
ఇదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ఆలోచన. కొత్త జిల్లాలు ఏర్పాటు కాకముందే అధికార పార్టీకి కూడా లేని విధంగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి పార్టీ షెడ్యూల్లో ఫుల్ ఛార్జ్ నింపే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే నాయకులు కలిసి వస్తారా? అధినేత నిర్ణయానికి అండగా నిలుస్తారా? విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై టీడీపీ అధిష్టానం విస్తృతంగా చర్చలు జరుపుతోందని అంటున్నారు. కొత్త ఇన్ఛార్జీల నియామకం, పాత వారిని కొనసాగించడం వంటి కీలక నిర్ణయాలపై తర్జన భర్జనలు పడుతోందని టాక్. ఒకవేళ కొత్త వారిని నియమిస్తే తలెత్తే పరిణామాలు, పాత వారిని యథావిధిగా కొనసాగించే నియోజకవర్గాల వివరాలను సేకరించే పనిలో పార్టీ అధిష్టానం ఉందంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయట. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరించే వారినే రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గుర్తిస్తుందని భావిస్తున్నారు. దీంతో వారి నియామకం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో వాడివేడిగా రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా అందరి దృష్టి చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాలపై పడింది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పటివరకు కిమిడి నాగార్జున కొనసాగారు. తాజాగా ఆయన నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులు కావడంతో ఆయన జోడు పదవుల్లో కొనసాగుతారా లేక మరెవరికైనా ఈ పదవిని కట్టబెడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని చీపురుపల్లి కీలక నియోజకవర్గం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం విషయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగు వేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బొత్స వంటి నేతను ఢీకొట్టాలంటే స్థానికంగా గట్టి పట్టున్న నేత అవసరం. గత ఎన్నికల్లో కిమిడి నాగార్జున బొత్సపై ఓటమి పాలైన గట్టి పోటీనిచ్చారు. 2014 ఎన్నికల్లో బొత్సపై నాగార్జున తల్లి కిమిడి మృణాలిని విజయం సాధించి మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో కిమిడి కుటుంబం నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జి ఉంటారన్న చర్చ నడుస్తోంది. అయితే మరో సీనియర్ నేత కె త్రిమూర్తులు రాజు కూడా ఈ పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. మరో కీలక నియోజకవర్గం నెల్లిమర్ల. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడుకు వయసు మీద పడుతూ ఉండడంతో ఇక్కడ కొత్త ఇన్ఛార్జి నియామకం అనివార్యమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు పతివాడను కొనసాగించాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న మీమాంసలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పతివాడ కాకపోతే ఆయన కుమారుడు తమ్మినాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజు పేర్లు వినిపిస్తున్నాయి. పతివాడ కుమారుడు తమ్మినాయుడు పట్ల అధిష్టానం అంత సానుకూలంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రశేఖర్ గాని బంగారాజుకు గాని అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తనవంతు సహకారాన్ని అందించిన బంగారాజు కూడా గత ఎన్నికల నుంచే టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్లకు ఇన్ఛార్జి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గజపతినగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కెఏ నాయుడు కొనసాగుతున్నారు. ఆయన ఎప్పటినుంచో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అధిష్టానం మాత్రం అనూహ్యంగా నాగార్జునకు బాధ్యతలు కట్టబెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాయుడు తిరుగుబావుట ఎగురవేశారు. తన కార్యాలయానికి ఏకంగా పార్లమెంటరీ నియోజకవర్గ బోర్డు తగిలించి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంపై ఆసక్తి నెలకొంది. అధిష్టానం అభిప్రాయాన్ని లెక్క చేయకుండా తిరుగుబావుట ఎగురవేసిన కెఏ నాయుడిని పక్కన పెట్టి కొత్త వారిని నియమిస్తారా లేక ఆయన్నే కొనసాగిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. మరో సీనియర్ లీడర్ కరణం శివరామకృష్ణ కూడా ఎప్పటినుంచో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇన్ఛార్జిని మారిస్తే శివరామకృష్ణకే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
ఇక విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజే కొనసాగుతున్నారు. మరో సీనియర్ మీసాల గీత పరిస్థితి మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీతకు 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇవ్వకుండా అవమానించారన్న విమర్శలొచ్చాయి. అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకోవడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అదితికి టికెట్ ఇస్తే గీతను ఎలా సర్ది చెబుతారు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుటుంబంతో మీసాల గీత దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాల్గానే మారిందని అంటున్నారు. మరి అధినేత చంద్రబాబు ఈ వ్యవహారంలో ఏం చేస్తారో చూడాలి. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చి నెలలు గడిచాయి. కొత్త కమిటీ ఏర్పాటు కూడా జరిగిపోయింది. కానీ కోర్ కమిటీ ఊసు మాత్రం ఇంతవరకు లేదాయే. పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిటీ లేకుండానే సంజయ్ నెట్టుకొచ్చేస్తున్నారా? కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరుకోవడం లేదా? అదే నిజమైతే దాని వెనుక కారణమేంటి? రాష్ట్ర బీజేపీలో కోర్ కమిటీ అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకుని జిల్లా, మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమిటీలో 5 నేతలు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు మురళీధర్రావు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాసులతో కోర్ కమిటీ ఉండేది. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆహ్వానిత సభ్యులుగా ఉండేవారు. పార్టీ పాలసీ నిర్ణయాలు కానీ, పార్టీ బలోపేతానికి ఏదైనా అంశంపై కార్యాచరణ చేపట్టాలన్నా కోర్ కమిటీ సమావేశం తప్పనిసరి. పార్టీ జాతీయ స్థాయి నేతలు ఎవరైనా వస్తే కోర్ కమిటీతోనే సమావేశాలు నిర్వహించి వెళ్లేవారు. 5 మొదలైన ఈ కమిటీలో రాను రాను 23 మంది వరకు సభ్యులుగా తీసుకున్నారు. రాష్ట్ర పార్టీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు కోర్ కమిటీలో చోటు కల్పించాల్సి వచ్చిందని అంటున్నారు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కీలక నిర్ణయాధికారం ఉన్న కోర్లో చోటు కల్పించడంపై అప్పట్లో లక్ష్మణ్ను ప్రశ్నించారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా కోర్ కమిటీని చూసి తెగ ఆశ్చర్యపోయారట. కోర్ కమిటీ సభ్యులుగా ఇక ఎవరిని తీసుకోవద్దని చెప్పేశారని అప్పట్లో టాక్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ కోర్ కమిటీ మనుగడలో ఉందా లేదా అనే అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటికీ కొంతమంది నేతలు కోర్ కమిటీ సభ్యులమని చెప్పుకుంటూ ఉండగా, మరికొందరు మాత్రం కోర్ కమిటీ రద్దయిందని అంటున్నారు. రాష్ట్ర కమిటీ రద్దయిన మరుక్షణమే డిఫాల్ట్గా కోర్ కమిటీ సైతం రద్దవుతుందని చెప్తున్నారు. కోర్ కమిటీయే ఉంటే గత 8 నెలలుగా ఒక్కసారి కూడా ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నిస్తున్నారు. కోర్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది అధ్యక్షుడి విచక్షణపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కోర్ కమిటీ రద్దయినా ఇంకా కోర్ కమిటీ సభ్యుడిని అంటూ చెప్పుకోవడాన్ని కొందరు నాయకులు తప్పుపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అసలు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు గతంలో కోర్ కమిటీలో స్థానం దక్కని కాషాయ పార్టీ నేతలు. మరి సంజయ్ కొత్త కోర్ కమిటీ ఏర్పాటుకు మొగ్గు చూపిస్తారో, అసలు కమిటీయే వద్దనుకుని పక్కన పెట్టేస్తారో వేచి చూడాల్సిందే. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి చోట పార్టీ బలోపేతానికి చేతులు కలపాల్సిన హస్తం పార్టీ నాయకులు గ్రూపులతో అస్తవ్యస్తంగా మార్చేస్తున్నారు. ఉన్న గ్రూపులు చాలవన్నట్టు కొత్తగా మరో నాయకురాలు కూడా మరో గ్రూపు మొదలుపెట్టేశారు. పార్టీ రాష్ట్ర పెద్దలకు తెలిసినా పట్టించుకునే తీరిక ఇంకా దొరకలేదు. కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిన గ్రూపు రాజకీయాలున్న ఆ నియోజకవర్గం ఏది? పటాన్చెరు మినీ ఇండియాను తలపించే నియోజకవర్గం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం ఈ ప్రాంత పారిశ్రామిక వాడలకు వచ్చి స్థిరపడిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం పూర్తి వైవిధ్యంతో ఉంటుంది. ఇక్కడి ఓటర్ల మైండ్ సెట్ కూడా అంత తేలిగ్గా అర్థం కాదు అంటారు. ఇలాంటి నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది.
ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కార్మిక నాయకునిగా మాస్ లీడర్గా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ ఆయన్ను తట్టుకుని కాంగ్రెస్ పార్టీ తన సత్తాను నిరూపించుకోవాలంటే అంత ఈజీ కాదనే అంటున్నారు. కలిసి సాగితేనే క్లిష్టమైన పరిస్థితి ఉండగా అలాంటిది కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గాలి అనిల్ కుమార్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఒకే చోట కలిసే పరిస్థితి లేదని అంటున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోనే టాక్. సీనియర్లను కలుపుకుని వెళ్లకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటూ స్వపక్షీయులే విమర్శిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులకు ఎవరి గ్రూపుతో వాళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదో కానిచ్చేశాం అనేలా చేపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి వ్యవహారం నచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి స్పెషల్ గ్రూప్ పెట్టేశారట. తన రూటే సపరేట్ అంటూ తనకిష్టం వచ్చిన రీతిలో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఈ గ్రూపుల కారణంగా కొందరు సీనియర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ అందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లే నాయకత్వమే లేకుండా పోయిందని టాక్. ఈ కారణంగానే పార్టీ 2 సార్లు ఓటమి పాలైందని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని గ్రూపు రాజకీయాలు లేకుండా చేస్తే పార్టీకి మనుగడ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ లో ఐక్యత అవసరమని సూచిస్తున్నారు. కానీ అలా సీనియర్ల సూచనలు పట్టించుకుంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుందని జనాలు అంటున్నారు. పార్టీలోని గ్రూపు వ్యవహారాలు రాష్ట్ర పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయంట. అయితే దుబ్బాక ఉప ఎన్నికల పనిలో బిజీగా ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఎన్నిక పూర్తయ్యాక పటాన్చెరు వ్యవహారాన్ని సెటిల్ చేస్తారని అంటున్నారు. పీసీసీ కలగజేసుకున్న తర్వాతైనా ఇక్కడి నాయకులు ఒకటై పనిచేస్తారో లేదో. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.